కాంగ్రెస్ పార్టీ గట్టిగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, బట్టి విక్రమార్క గారి నాయకత్వం, శ్రీధర్ అన్న గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఒక్కసారి గట్టిగా చప్పట్లు పట్టే నాకు గట్టిగా నిలబడరా గట్టిగా. రామగుండం గట్టిగా నిన్న మాట్లాడిన వాళ్ళకు గుండెల దడల వాళ్ళ గట్టి చప్పట్లతో బట్టన్న నాయకత్వం, బట్టన్న నాయకత్వం, బట్టన్న నాయకత్వం. ధన్యవాదాలు సోదరులు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆర్థిక మరి అదే మాదిరి ఎనర్జీ సంబంధించిన శాఖ మంత్రులు, మనందరికీ సుపరిచితులు, సిఎల్పి లీడర్గా మన అందరం వారితో పాటు పాదయాత్ర చేసి వాడ ఊరూరు తిరుగుతూ పెద్దపల్లి జిల్లాలో 6 రోజులు ప్రయాణం చేసిన మన అందరి యొక్క సంబంధాలు వారు మర్చిపోకుండా రామగుండంకు నేను ఉన్నాను వచ్చిన ఆయనకి రామగుండం నియోజకవర్గ ప్రజల పక్షాన, పెద్దపల్లి జిల్లా ప్రజల పక్షాన చేతులు నుంచి సమనీయంగా నమస్కరిస్తూ ధన్యవాదాలు చెప్తున్నా. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వారితో పాటు మన అందరి ప్రియతమ నాయకులు, మన ప్రాంతంలో ఏ సమస్య అయినా మన కుటుంబంలో సభ్యుడిగా నేనున్నానంటూ వస్తున్నా. ఈ ప్రాంతానికి ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమంలో సహకరిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ వస్తున్నా మా అన్న శ్రీధర్ బాబు గారికి గట్టిగా చప్పట్లతో, అదే మాదిరిగా మన ఉమ్మడి జిల్లాలో బీసీ నాయకుడిగా మన అందరికీ సుపరిచితులైన రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, అదే మాదిరిగా మన సీనియర్ నాయకులు, మన శాసన మండలి సభ్యులు, మన అందరికి గౌరవమైన వ్యక్తులు పెద్దలు జీవన్ రెడ్డి గారికి, అదే మాదిరిగా మన సోదరుడు, యువ సోదరుడు, మొన్ననే మనం కష్టపడి గెలిపించుకున్న ఎంపీ వంశీ గారికి, అదే మాదిరిగా పెద్దలు, స్థానిక నాయకులు, మన అందరి కుటుంబ సభ్యులు, ప్రభుత్వ ప్రోటోకాల్ చైర్మన్ వేరన్న గారికి, పెద్దపల్లి శాసన సభ్యులు పెద్దలు గౌరవనీయులు అన్నగారు విజయరమణారావు గారికి, పెద్దలు సోదరుడు, రాష్ట్ర విప్, స్థానికుడు, గోదావరి వాస్తవుడు, మన అందరి ఆప్తుడు, నా చిన్ననాటి మిత్రుడు లక్ష్మణ్ కుమార్ గారికి గట్టిగా చప్పట్లతో గోదావరికని. అదే మాదిరిగా పెద్దలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత చెన్నూరు శాసన సభ్యులు సుపరిచితులు వివేకన్న గారికి, మా గౌరవ మొదటి పౌరుడు, సోదరుడు మేయర్ డాక్టర్ అనిల్ గారికి, అదే మాదిరిగా పెద్దలు బెల్లంపల్లి శాసన సభ్యులు, మాజీ మంత్రి వర్యులు వీరన్న గారికి, మినిమం వేజ్ బోర్డు సభ్యులు, జాతీయ ఐఎన్టీసీ నాయకులు జనక్ ప్రసాద్ అన్న గారికి, సీతారామయ్య గారు ఏఐటీసీ నాయకులు వారికి, గౌరవ ఈ ప్రాంత పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ గారికి, జిల్లా కలెక్టర్ హర్ష గారికి, మన అందరు రాగానే కార్మికుల్లో నిరంతరం నేనున్నా అని చెప్పి
ధైర్యం చెప్తూ కార్మిక సోదరులు ఒకరై అధికారైనా కూడా అందరికీ మరి అందుబాటులో ఉండే సిఎన్ఎండి సింగరేణి బలరాం నాయక్ గారికి, అదే మాదిరిగా అరుణశ్రీ మేడం గారికి, వేదికపై ఉన్న కార్పొరేటర్లకు, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్లకు, టౌన్ ప్రెసిడెంట్లకు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేష్ గారికి, మరి అదే మాదిరిగా ప్రజాప్రతినిధులకు, ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అక్క చెల్లెలకు, బంధుమిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో భాగస్వామైనటువంటి 3 రోజులుగా నిరంతరం కష్టపడుతున్న ఆర్జీవన్ జిఎం లలిత్ గారికి, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ గారికి, అదే మాదిరి ఇతర అధికారులకు, పోలీస్ అధికారులకు, మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. బంధువులారా, ఏం చెప్పాలో ఆనందంతో మాటలు రావట్లేదు. శ్రీధర్ అన్న కాంగ్రెస్ పార్టీలో అనేక సార్లు పోరాటం చేసినప్పుడు రామగుండంలో పౌరస్ కావాలంటే బస్సు యాత్ర చేసినప్పుడు అందరు అధికారులను, నాయకులను తీసుకొని రామగుండంకి వచ్చింది. నేను వేనన్న దీక్ష చేస్తే జీవన్ రెడ్డి గారు, ఇక్కడున్న శాసనసభ్యులు, ఆ రోజు ఉన్న నాయకులందరూ కూడా దీక్ష చేశారు. మరి వారు ఎంబడుండి నన్ను ప్రోత్సహిస్తూ ఇక్కడ కాంగ్రెస్ గెలవాలి, 34 సంవత్సరాల్లో కాంగ్రెస్ గెలవలేదు అని వారు చెప్తా ఉంటే, బట్టి గారి పాదయాత్రలో ఊరును వదలొద్దు, వాడను వదలొద్దు, ఇల్లు తిరగాలి, ప్రజలకు దగ్గరగా ఉండాలని వారు చెప్పిన సలహా, అదే మాదిరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతాన్ని వదలొద్దని ఈ నాయకుల సలహా మేరకు ఎప్పటికప్పుడు మాకు అండగా ఉన్న శ్రీధర్ బాబు గారి యొక్క సలహాతో మరి కష్టపడి తిరిగితే ఈ ప్రాంత సమస్యలన్నీ చెప్పినప్పుడు నేనున్నానని, ప్రభుత్వం వస్తే అన్ని పనులు చేపిస్తామని చెప్పిన శ్రీధర్ అన్న ఇలా ప్రతిరోజు శాసనసభ్యుడిగా ఎన్నుకున్న తర్వాత ఈ ప్రాంతానికి కావలసిన అభివృద్ధి పనులలో, దాంతో పాటు రామగుండంలో 1x800 కావాలి, మా ప్రాంతానికి లిఫ్టులు కావాలి, రామగుండానికి పూర్వ వైభవం కావాలి అని అనేక మార్లు చెప్తా ఉంటే, పొద్దున సాయంత్రం కలపడ్డప్పుడు చెప్తా ఉన్నా, అతన్ని విసుక్కోకుండా మన ప్రాంత ప్రజల గుండె చప్పుడు, ఆ చివరి కోరిక, మన యొక్క కళ, మన ప్రాంతానికి వెలుగులు తేవాలని ఒక ఆలోచన, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి మనోభావాలు తెలిసిన వ్యక్తిగా ఎప్పటికప్పుడు సహకరిస్తూ మరి బట్టన్నకు కూడా చెప్తా ఉంటే, పదే పదే వారికి చెప్పి, ముఖ్యమంత్రి గారికి చెప్పి, ఈరోజు వారి నాయకత్వంలో పాదయాత్ర అప్పుడు అనేక మార్లు చెప్పిన మాటలు మరి మాట ఇస్తే మడమ తిప్పని మనిషిగా ఈరోజు మన రామగుండానికి స్వయంగా వచ్చి రామగుండంలో 1x800 8,000 కోట్ల ప్రాజెక్టు ఈ ప్రాంత ప్రజలకు ఈరోజు కానుకగా ఇచ్చిన చరిత్రాత్మకమైన రోజుగా మనమందరం పండుగ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నా. మన అందరి పరికరం వారికి నిజంగా చెప్పాలా, మన గుండెల్లో దేవుళ్ళుగా, మన ప్రాంతంలో శాశ్వతంగా దేవుళ్ళుగా ఉండిపోతారు. దీని భాష సరిపోదు. దీనికి సహకరించిన పన్నం ప్రభాకర్ గారికి, మా జీవన్ రెడ్డి గారికి, విజన్నకు, వివేకన్నకు, లచ్చన్నకు, వినోదన్నకు, వేణన్నకు కూడా నేను శతకోటి వందనాలు తెలియజేస్తా ఉన్నా. భాష సరిపోతలేదు, చెప్పడానికి భాష లేదు. ఈ ఆనందం చెప్పరానిదని మాత్రం చెప్తా ఉన్నా. ఒక్కసారి నిలబడి గట్టి చప్పట్లతో అన్నకు, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, బట్టి గారికి జయ జయ జలాలకు పలకాల్సిందిగా
ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలుపుతాం. అన్నా మీకు మేము మరవలేము, మాకు భాష రావట్లేదు. మీరు మా ప్రాంతం మా గుండెల్లో దేవుళ్ళు అయిపోయారు. మేము గుడి కట్టుకుంటామని కూడా చెప్తా ఉన్నా. ఇది మా విశ్వాసం, మా విశ్వాసం. దీన్ని తప్పుగా భావించద్దని చెప్తా ఉన్నా. ఈరోజు రామగుండం ఒకప్పుడు పెద్ద నగరం, ఇవాళ బొందలగడ్డగా మార్చిన చరిత్ర టిఆర్ఎస్ పార్టీది. గత పాలకులది. కేసీఆర్ కుర్చేసుకొని కూర్చుంటా అని బొందలగడ్డ చేసిన చరిత్ర వాళ్ళది. ఎవడో మాట్లాడతాడో నిన్న బట్టి గారు వస్తే జవాబు ఏం చెప్తారనో, ఇది జవాబు, ఇది జవాబు, బట్టి గారి జవాబు, ఇది జవాబు బిడ్డ చెప్తున్నా. ఇది మా ప్రజాస్వామ్య తెలంగాణలో ప్రజా ప్రభుత్వం చేస్తున్నా ఇస్తున్న మాటకు కట్టుబడిచ్చిన మాట అని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాం. ఇవాళ ఇచ్చిన ప్రతి మాటను పూర్తి చేసుకుంటాం. ఇవాళ నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మీరు శంకుస్థాపన చేసినారు. మంచినీటి వ్యవస్థకి, ఎస్టీపీల నిర్మాణానికి, రోడ్ల వ్యవస్థకి అదే మాదిరిగా మిమ్మల్ని కోరుతా ఉన్నామన్నా. రామగుండం కార్పొరేషన్ లో ఒక 200 కోట్ల నిధులైతే సస్యశ్యామలంగా ఇవాళ హైదరాబాద్ కాదు కానీ కరీంనగర్ కు ధీటుగా పూర్వ వైభవాన్ని ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్తా ఉన్నా. ఇక్కడ సింగరేణి ఉంది. సింగరేణి వ్యవస్థ ద్వారా డిఎంఎఫ్టి నిధుల ద్వారా ఈ యొక్క కార్మిక క్షేత్రంలో కార్మికులకు కావాల్సిన వెల్ఫేర్ అన్ని కూడా ఏర్పాట్లు చేయాల్సిందిగా మేము అనేక సార్లు కోరాం, మళ్ళీ కోరుతా ఉన్నాం. ఇలా వైద్యం సింగరేణికి సంబంధించిన దాన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేయాలి. మెడికల్ కాలేజీని దానికి అనుసంధానం చేసి ప్రతి ఒక్క మంచి డాక్టర్లను ఏర్పాటు చేసి ఏ ఒక్కరి ప్రాణాలు పోకుండా కాపాడుకోవాల్సిన కార్యాచరణను మీరు తీసుకుంటారని నేను భావిస్తా ఉన్నా. దాంతోపాటు రామగుండంలో ఈ ఎన్టీ రామగుండం గోదావరి ఖనిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వెంకట స్వామి గారు, శ్రీధర్ బాబు గారు అన్న గారు ఇక్కడ పేదవాళ్లకు అందరికి పట్టాలు ఇచ్చిన చరిత్ర ఈ రోజు కూడా మరువరానిది. 18,000 పట్టాలు ఇస్తే ఇంకా 6,000 పట్టాలు ఇచ్చే ఉన్నది. ఆ 6,000 పట్టాలు త్వరితగతిగా ఇచ్చే కార్యక్రమం చేయాలని చెప్పి బట్టన్న గారిని కోరుతా ఉన్నా. దాంతోపాటు జనుకలో 1,600 మంది 50 సంవత్సరాల నుంచి కట్టుకున్న ఇళ్లకు కూడా పట్టాలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఇక్కడ స్పోర్ట్స్ లో ఉన్నటువంటి స్టేడియంస్ ని సింగరేణి అంతర్జాతీయ స్థాయిలో డెవలప్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. కేవలం 2 కోట్లు పెడితే ఇలా రామగుండంలో ఉన్న గోదావరిలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, కాళీలో ఉన్న స్టేడియం 2 కూడా అత్యద్భుతంగా చేయొచ్చు అనేటువంటి ఒక నినాదాన్ని మీకు ద్వారా మరి సిఎండి గారికి తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు అంతర్గతంగా రోడ్లు, నగర అభివృద్ధి, నగరంలో చేసే ప్రతి ఒక్క దాన్ని ఇలా సింగరేణి చేపట్టాల్సిందిగా మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాం. ఇలా రామగుండంలో ఇలా ఇంకొక ఎంఆర్ఓ ఆఫీస్, ఇలా రామగుండంలో ఒక డివిజన్ కావాల్సిన అవసరం ఉంది. ఇది చరిత్రాత్మకంగా కొన్ని సంవత్సరాలుగా అడుగుతా ఉన్నాం, కానీ ఆ ప్రభుత్వం చేయలేదు. మన ప్రభుత్వంలో ఇక్కడ ప్రత్యేక రామగుండం రెవెన్యూ డివిజన్ గా చేయాల్సిందిగా మరి బట్టన్న గారిని కూడా కోరుతా ఉన్నా. దాంతోపాటు మా దగ్గర నిరుద్యోగం, చదువుకున్న నిరుద్యోగులు లక్షలాది మంది చదువుకున్న వారు ఉన్నారు. దాంట్లో ఉద్యోగాలు లేని వాళ్ళు దాదాపుగా 30,000 మంది ఉన్నారు. మరి ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మరి శ్రీధర్ అన్న ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఇండస్ట్రీలు అదే మాదిరిగా అన్ని ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి. అదే మాదిరిగా ఈ ప్రాంతంలో కమర్షియల్ ప్లాన్స్తో పాటు ఇలా మెడికల్ హబ్గా, కమర్షియల్ హబ్గా చేయడానికి ప్రయత్నం మీరు ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించాల్సిందిగా కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఇలా శాసనసభ్యుడిగా ప్రతి ఒక్కరికి మనం చెప్పిన మాటను నిరూపించుకుంటా ఉన్నాం. 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు పూర్తి చేశాం. అదే మాదిరిగా రైతు రుణమాఫీ పూర్తి చేస్తా ఉన్నాం. దాంతోపాటు పేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. సింగరేణి యాజమాన్యాన్ని కొన్ని భూములు మరి రెవెన్యూ వారికి ఇస్తే పేదవారికి అక్కడ ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు అధికారులకు తెలియజేయాల్సిందిగా మరి అన్నగారిని కోరుతా ఉన్నాం. చాలా మాట్లాడాలి ఉంది, కానీ వారు ఇవాళ ఇచ్చిన దానికి
మన రామగుండం ప్రజల పక్షాన సాష్టాంగ నమస్కారం చేస్తూ వారిని కలిసి ప్రత్యేకంగా ఇస్తా. ఎందుకంటే పెద్దలు మాట్లాడాల్సిన సమయం ఉంది. మరొక్క రోజు నేను ఖచ్చితంగా మీ అందరితో మాట్లాడతాను తెలియజేస్తూ